6% ఏమో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 20% ఇచ్చారు. 20 ఎన్ని ఉన్నారు? 15లో ముగ్గురే. 15 కాదు కదా, 18 ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళ సంఖ్య చెప్తున్నా. 15లో 3 వచ్చాయి, 15లో 4 ఎస్సీలకు వచ్చాయి. దేశంలో హైయెస్ట్ అంటే 20 ఎంత అయితే 15లో 40 అంటే 33. 15లో 4 అంటే దాదాపు 29-30% వస్తుంది. 30% వచ్చింది. అంటే ఏం సామాజిక న్యాయం జరిగింది? అరే మంచి ఇచ్చినట్టే కదా ఎస్సీలకి. అదే ఎస్సీలకు ఇవ్వడం తప్పేం లేదు, కానీ బీసీలను అన్యాయం చేయడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? 56% ఉన్న వాళ్ళకి అట్లా కాదు, 56% ఉన్న వాళ్ళకి 3, అవును, ఈ 16% ఉన్న వాళ్ళకేమో 4. అయితే నేను ఈ విషయం అడిగాను మహేష్ కుమార్ గౌడ్, నిన్ననే లైవ్ లోకి వచ్చారు. నాకు ఆయన ఏమన్నారంటే ఇంకొక బీసీకి వచ్చేది మన ముగ్గురిట్లో. అయితే ఏంటంటే ఇప్పుడు వివేక్ వెంకటస్వామి పేరు డిసైడ్ అయింది కాబట్టి మాలకు ఇచ్చినప్పుడు మళ్ళీ మాదేకి ఇవ్వకపోతే పంచాయతీ అవుద్దని లాస్ట్ మినిట్ లో అడ్లూరు లక్ష్మణ్ వచ్చింది. ఇంకొక ఇద్దరు బీసీలకు ఇవ్వాల్సి ఉండే నిన్న, కానీ ఇద్దరు బీసీలకు ఇవ్వకుండా. అంటే ఇక అది కాదు, అప్పర్ కాస్ట్ పోటీ వచ్చినా బీసీ బలి కావాలి, ఎస్సీల పోటీకి వచ్చినా బీసీ బలి కావాలి. ఏం అన్యాయం అండి ఇది? సామాజిక న్యాయం. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు, ఎస్సీలకు పూర్తి న్యాయం జరిగింది, కానీ బీసీలకు ఇంత అన్యాయం ఎట్లా అంటున్నాను. నిజంగానే అన్యాయమే. కానీ ఒకటి మీకు ఇక్కడ గుర్తు చేయాలి, కాంగ్రెస్ లో గెలిచింది 7 బీసీలే. ఎంతనా కానీ వాళ్ళ టికెట్లు ఇచ్చింది 19-20. ఆ 19-20లో ఓల్డ్ సిటీ 3-4 ఉన్నాయి, ఎట్లా గెలవనివి. ఎమ్మెల్సీలు ఉన్నారు కదండి, ఎమ్మెల్సీలకి వెళ్ళి తీసుకోవచ్చు కదా. ఎమ్మెల్సీలు ఇప్పుడే కదా, బీసీలు ఉన్నారు కదా ఎమ్మెల్సీ. రాష్ట్ర అధ్యక్షుడు విజయశాంతి బీసీ కాదు, విజయశాంతి బీసీ కాదు. బీసీ కాదా? కాదండి, వాళ్ళ తండ్రి రెడ్డి, వాళ్ళ తాత శ్రీ వైష్ణవ్. ఆమె బీసీ మీటింగ్ లకు అటెండ్ అవుతుంది. ఆమె అవుతున్నది, కానీ ఆమె తెలంగాణను క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ బీసీ అని క్లెయిమ్ చేసుకోవద్దు. వాళ్ళ నాన్న రెడ్డి గారు విజయవాడ, వాళ్ళ తాత మా దగ్గర ములుగు, ఆయన శ్రీ వైష్ణవుడు, వాళ్ళ నానమ్మ అమ్మమ్మ రాజ్పూత్. ఎట్లా అవుతుందండి బీసీ? ఓకే, విజయశాంతి బీసీ కాదంటారు. ఎస్ దయాకర్ గారు. ఇప్పుడు ఒకటి ఇక దాంట్లో మనము ఏంది వెతుక్కుంటూ పోతే వీళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు, వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు, ఇదంతా కూడా డిస్క్రిప్షన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. మీ పార్టీలో కాదు, మా పార్టీలో మీరు మంత్రి అవుదురు, చీఫ్ మినిస్టర్ డిస్కషన్ ఉంటే మీరు మంత్రి అయ్యేవాళ్ళు, ఎస్సీ వెల్ఫేర్ ఉండేవాడు. ఇప్పుడు కంపల్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి, అవి మనకు తెలుసు కాబట్టి అర్థం చేసుకోవాలంతే. అంతే. ఇప్పుడు రెండోది ఏంటంటే బీసీలకు వచ్చే ఎక్స్పాన్షన్ లో పెంచాల్సిన పరిస్థితి ఉంటది. ఎగ్జాక్ట్. సో ఇంకా 3 ఉన్నాయి కాబట్టి నీకు ఎట్లా ఇయర్ కానీ జర నా కోసం దయాకర్ గారు 3లో 2 రెడ్లకు ఇవ్వకపోతే ఒకటి ఆల్రెడీ మొన్న ఎమ్మెల్సీ రెడ్డికి ఇవ్వలేదని, ఇప్పుడు మన మంత్రివర్గంలో కూడా రెడ్డికి ఇవ్వలేదని బాగా జరుగుతుంది రెడ్ల వాట్సాప్ గ్రూప్ లో. నేనేమంటున్నా, రెడ్లను సాటిస్ఫై చేస్తారు, బీసీలను సాటిస్ఫై చేస్తారు. ఎస్సీ కోట అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది కదా, అకార్డింగ్ టు దాంట్లో ఎక్కువ అయింది కదా. సో ఇచ్చేది వాళ్ళకి ఇప్పుడు విప్పులు ఉన్నాయి, చీఫ్ విప్ ఉన్నది, కొన్ని ఇంకా పదవులు ఉంటాయి. సో వాటిని కూడా సాటిస్ఫై చేసే ప్రయత్నం చేసి దేర్ మేబీ ఆల్టర్నేటివ్స్ కూడా కదా, మళ్ళీ ఎక్స్పాన్షన్ కి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉండొచ్చు, మళ్ళీ రీఅకామిడేట్ చేయొచ్చు, అట్లాంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు కదా రేపు. కాబట్టి అన్నిటి కూడా ముందు దృష్టిలో పెట్టుకునే ఏదైనా జరుగుతుంది. కాంగ్రెస్ ఇంత ఆలోచిస్తుంది అని అంటేనే అంత కంపల్షన్ ఉంది అని అర్థం. లేకపోతే మున్నూరు కాపు లేని మొట్టమొదటి కేబినెట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మున్నూరు కాపు వచ్చింది, లంబాడా వచ్చింది, ముస్లిం వచ్చింది, పద్మశాలి అండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, భర్త భార్యకి ఎలక్షన్లలో పనికిరాదు. సరే ఏదున్నా ఒకటైతే వాస్తవం ఏంటంటే మాక్సిమం సంతృప్తి పరిచే ప్రయత్నం అయితే అధిష్టానం చేస్తూ ఇటు ముఖ్యమంత్రి గారు కూడా చేస్తున్నారు. శాఖల విషయంలో డెఫినెట్ గా రేపు ఓబీసీలకు కూడా మంచి శాఖలు వచ్చే అవకాశం లేకపోలేదు. మేము ఇచ్చింది అయితే మళ్ళా గదే మీరు అన్న బర్రెలు గొర్రెలు చేపలు ఆ శాఖనే ఇచ్చారు కాదు. మా యానిమల్ హస్బెండరీ ఫిషరీ అంటే మీరు అన్నారు కదా, మా బీసీలకు బర్రెలు గొర్రెలు చేపలు అంటే మళ్ళీ శాఖ కూడా గదే, బర్రెలు గొర్రెలు చేపల శాఖనే ఇచ్చారు. మా పార్టీ బాస్ మల్లికార్జున ఖర్గే
మా పార్టీ ఇక్కడ పిసిసి బాస్ మహేష్ కుమార్ గౌడ్ అంటారా? ఓకే, మరి ఓబీసీనే మా నాయకుడిని చేసుకున్నాం. అట్లా అని కాదు, అధికారం ఉన్నప్పుడు సీఎం కదా ముఖ్యం. సీఎం ఓకే, కానీ ఎట్ ద సేమ్ టైం మీరు సీఎంలంతా రెడ్డి లెక్కిచ్చి రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు డి శ్రీనివాసే, బొత్స సత్యనారాయణ, కేశవరావు. మీరు ముందుకు పోండి. ఏఐసిసి ప్రెసిడెంట్ మీకు ఎవరు ఇవాళ? ఒక దళితుడే కదా ఉన్నది, మల్లికార్జున ఖర్గే కదా. నడిపిస్తుంది. ఆ పని కేసీఆర్ గారిని చేయమనండి. జాతీయ పార్టీ ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఒక్కడేనే జాతీయ పార్టీకి ఆయన ఏ ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడు. అది కాదు, ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. నేను ఒకటి చెప్తున్నా, బీసీలకు శాఖల విషయంలో అయితే అన్యాయం జరిగింది. పొన్నం ప్రభాకర్ కు బీసీ వెల్ఫేర్, ట్రాన్స్పోర్టు, కొండా సురేఖకు దేవాదాయ శాఖ, ఎన్విరాన్మెంట్, మన వాకిట్ శ్రీయర్కి ఇచ్చింది. మీరు అన్నట్టు మీ భాషలో చెప్పాలంటే బర్రెలు, గొర్రెలు, ఏమంటారు, చేపలు, అదే శాఖ ఇచ్చారు. మళ్ళా అది కాకుండా స్పోర్ట్స్ ఒకటి ఇచ్చారు. మంచి శాఖలు బీసీలకు అయితే లేవు. ఎస్సీలకు ఇంకా బట్టి విక్రమార్కకి ఎనర్జీ ఉంది, ఫైనాన్స్ ఉంది, అడ్లూరు లక్ష్మణ్ కు మంచి పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. కానీ బీసీలకు అయితే శాఖల విషయంలో న్యాయం జరగలేదు, మంత్రి పదవుల విషయంలో కూడా న్యాయం జరగలేదు. అది మరి ఇప్పుడు భరత్ గారు వాళ్ళు అంతే ఏం కావాలి? ఇప్పుడు ఇటు టిఆర్ఎస్ ఏమో పట్టించుకోవద్దు బీసీలను, అటు పక్కనేమో కాంగ్రెస్ అన్యాయం చేస్తారు. ప్రకాష్ గారు కొత్త పార్టీ పెట్టాలి, సిద్ధాంత అందరం కలిసి ఇప్పుడు